శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. ఈ మధ్య ప్రజల నుండి వచ్చిన మా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అడగడము, ఇది కేసీఆర్ గారి పరిస్థితి ఏమిటి, ఎందుకంటే ఆయనంటే అభిమానం వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి జరుగుతున్న ఇష్యూస్ అన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది, కేటీఆర్ గారిది, కేసీఆర్ గారిది, కవిత గారిది యాజ్ అ ఫ్యామిలీగా అనుకుంటే మన దగ్గర కేసీఆర్ గారిది ఉంది, కేటీఆర్ గారిది కూడా ఉంది, జాతకంలో ఉంది. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుంటే అసలు బేసిక్గా రాజ్యం వెళ్తున్న కేసీఆర్ గారు అష్టమ శని ప్రభావం మాత్రం 100% అటాక్ చేసిందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. అలాగే మనకు టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ మార్చినప్పుడు టీఆర్ఎస్ అనేది ఒక వ్యవస్థ, ఒక ఉద్యమం సంబంధించిన ఒక పార్టీని మన చేతులారా మనమే దాన్ని బ్రేక్ చేసేసాం, అంటే దాన్ని డెత్ చేసేసి బీఎస్ఆర్ కింద మార్చాం. సో బీఆర్ఎస్కి అంత బలం ఉందా, టీఆర్ఎస్కి ఉన్నంత బలం బీఆర్ఎస్కి ఉందా అని చెప్పుకుంటే అది పుంజుకోవడం. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత ఉద్యమానికి ఒక బలం పెరిగింది, తర్వాత 10 ఏళ్ళు రాజ్యం వెళ్ళారు. దాని కథ అంత డిఫరెంట్గా ఉంది. అది ఎప్పుడైనా టీఆర్ఎస్ అనగానే ఉద్యమం గుర్తు వస్తుంది చెప్పుకోవడానికి. లేదు బీఆర్ఎస్ అని వచ్చేసరికి అది తన ఇండివిజువల్ పార్టీ కింద మనకు కనిపిస్తుంది. సో దానికి ఎంత బలం ఉంది, ఎప్పుడైతే బీఆర్ఎస్కి మార్చారో అక్కడ నుండి వీళ్ళ జాతకాలలో మార్పులు వచ్చేసాయి వరుసగా. ఇండివిజువల్ జాతకం వేరు, ఒక పార్టీ యొక్క జాతకం వేరు, రెండు కలిసి మనం చూసుకోవాల్సి వస్తుంది. అస్ట్రాలజికల్గా డెప్త్గా వెళ్తే డయాగ్నోస్ చేస్తే అలా చేయాలి. అలా చేసినప్పుడు ఒకటి అష్టమ శని ప్రభావం కేసీఆర్ మీద ఎలా పడిందో, బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఆవిర్భవించిందో దాని యొక్క దశలో కూడా ఆల్మోస్ట్ అనదర్ కమింగ్ 1.5 year చాలా డ్రాస్టిక్గా బలహీనంగా ఉన్నాయి. ఉన్నప్పుడు ఏంటంటే పార్టీ పరంగా కూడా కొన్ని దోషాలు, పార్టీ పరంగా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. పార్టీ తీసుకుని కొన్ని నిర్ణయాల వల్ల కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో ఇదేంటంటే ఒక ఇండివిజువల్ కేసీఆర్గా జాతకం కాకుండా బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆవిర్భవించిన సమయానుసారం నడుస్తున్న దశలు, అంతర్దశలు కూడా ఒక్కసారిగా బలహీనపడి ఉన్నాయి. ఇది కమింగ్ 2025 మే వరకు దీని యొక్క ప్రభావం చూపిస్తాం. ఎప్పుడైతే దీని ప్రభావం చూపించిందో మనం ఏదోలాగా పట్టుకుని పైకి వెళ్దామని అనుకున్నా కూడా పార్టీ కేడర్లో ఏంటంటే కొంత అసంతృప్తులని కనబడుతుంటాయి. అలాగే పార్టీ మీద కొన్ని నిందలు పడతాయి, దాని నుండి బయటపడడం కూడా చాలా కష్టం. అంటే మీరు రాజ్యం ఏడుతున్న సమయంలోని మీ పార్టీ సామూహికంగా చేసిన కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కొంత ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. దాని యొక్క చూసారు, ఒక పార్టీ నుండి పార్టీ గెలిచినప్పుడు కక్ష సాధింపు చర్య అనుకోండి, లేకపోతే ఇంకేదైనా అనుకోండి, అలాగా ఇబ్బంది పెట్టే రకం ఉంటుంది ఎవరైతే ఓడిపోయిన పార్టీ మీద. ఇవన్నీ మనం చూస్తున్నాము. తెలంగాణ, మనకు తమిళనాడులో ఇది బాగా అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణలో కూడా ఇది బాగా ముందుకు వస్తున్నాయి ఇలాంటి యొక్క సంస్కృతి. సో ఇవన్నీ మన రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇలాంటివి ఉండేవి కావు ఎక్కువగా. కానీ ఇప్పుడు ఈ సంస్కృతి ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నాయి. ఈ భాగంలోని ఈయనకి ఎవరైతే అధినేత ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారికి అష్టమ శని ప్రభావం ఎలా ఉందో దీని ప్రభావం ఆయనకి ఏ అడుగు వేద్దామన్నా ముందు ఏదో ఆటంకం కలుగుతుంటుంది. కాబట్టి డెఫినెట్గా ఈ 1.5 year చాలా జాగ్రత్త పడాలి. ఈ శనీశ్వరుడు అష్టంలో ఉన్నంతకాలం ఆయనకి అన్నీ బాగుంది అనుకుంటే కానీ కొడుతూ అలా నెమ్మదిగా ఆయన 0 level వరకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. 0 level అంటే నా ఉద్దేశం అంటే రాజకీయంగా ఆయన మీద ఎంత దెబ్బ పడాలో అంత దెబ్బ పడడానికి అవకాశం ఉంటుంది. కారణం అంటే అష్టమ శని వదలడం అంత ఈజీగా, ఎన్ని యజ్ఞయాగాలు చేసినా కూడా డెఫినెట్గా. అష్టమం అంటే ఆయుష్కి సంబంధించిన వాడు. అష్టమం అంటే మనకు అష్టమ శనితో పాటు ఆయనకి భాగ్యంలో రాహు కూర్చోడు, లక్ ఫేవరింగ్ కూడా చేయట్లేదు. రాజ్యంలో బృహస్పతిని వాడు లాభంలోకి వచ్చేస్తాడు అనుకోండి, బట్ ట్రాన్సిట్లోని ఒక లక్ ఫేవర్ అవుతామంటే రాహు కూర్చున్నాడు అక్కడ. 100% వాడు రాహు అనేది లక్ ఫేవర్ చేయడు. సో భాగ్యం 9th house అబౌట్ లక్ అండ్ ఫేవరింగ్ ఎవ్రీథింగ్. అంటే తన మాటకారితనంతో కానీ ఏదైనా చమత్కారాలు చేయాలన్నప్పుడు చమత్కారం ఎవరు వినరు. సో బోత్ ద వేస్ అంటే వాక్చాతుర్యం బలహీనపడుతుంది. అలాగే అష్టమ శని అనారోగ్యాన్ని చూపిస్తుంది. ఏదో ఒక పెయిన్, ఏదో ఒక హెల్త్ ఇష్యూస్తో యాడ్ అవుతుంటుంది. ఎస్పెషల్లీ బోన్స్ మనం ఆల్రెడీ చెప్పి ఉన్నాము, న్యూరో సిస్టమ్ మీద కూడా కొడుతుంది దెబ్బ. మనకి లగ్నం వృషభం కాబట్టి బుధుడు ఇక్కడ కొంచెం ఈయన జాతకంలోని ఆల్మోస్ట్ రాజ్యంలో ఉన్నాడు అనుకోండి, బాగానే ఉన్నాడు, బట్ ట్రాన్సిట్లో అంత గొప్పగా లేడు కాబట్టి నరాలకు సంబంధించిన ఇబ్బంది కూడా పెట్టేస్తాడు. ఇవన్నీ ఎలాగ ఉంటే క్లినికల్గా ఒకటి స్టార్ట్ అయితే రెండో మనం చూసాం, మన వెహికల్ అదేదో ప్రాబ్లం ఉంది కదా అని వెళ్తాము, వాడేమో అది ఒక నట్టు ఓపెన్ చేస్తే అండ్ అన్నీ ఓపెన్ చేసినట్లు అన్నీ మళ్ళీ కొత్త వేసుకోవాలంటాడు, లేకపోతే బండి స్టార్ట్ అవ్వదంటాడు. అలా ఏదో ఒక ఇష్యూ కదా అని మనం మెడికల్గా వెళ్తే మనకు బాడీలో ఉన్న 5-6 రకాల ఇష్యూస్ బయటపడతాయి. ఒకటి రిపేర్ చేసుకుని తెల్లారిపోతాం, అలా ఉంటుంది ఒక్కొక్కసారి. సో ఇదిలాగా ఈయన జాతకంలో మనకు కనిపిస్తోంది. అంటే అధినేత కాబట్టి ఆయన గురించి మనం మాట్లాడుకోవాలి కాబట్టి అలాగా అనుకున్నాం. అలాగే మన
కేటీఆర్ గారి జాతకంలోకి వచ్చేసినప్పుడు అంటే మనం స్పెసిఫిక్గా ఆ ముగ్గురిది ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే వాళ్ళు ముగ్గురే కదా ఈ బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకురావాలనుకున్న వాళ్ళు కాబట్టి ఆయన మృగశిర నక్షత్రం అనుకుని మనం ఒకసారి మిథున రాశి లగ్నం కర్కాటకం అని చూపిస్తాం. ఆయన జాతకంలో కూడా మనకి ఏంటంటే కనబడుతుంది ఆల్మోస్ట్ అంటే శని మహాదశ నడుస్తుంది. శని మహాదశ లగ్నాన్ని పెద్ద సహకరించదు. సో శనిలో రవి యొక్క ప్రభావం ఆగస్టు 8 వరకు ఉంది. రవి శనులు కలయిక అనేదండి తండ్రి కొడుకుల మధ్య కూడా వైర్యాన్ని తీసుకుని వస్తుంది కాబట్టి సో ఆ రకంగా చూసుకున్నా కూడా రిలేషన్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్ కేటీఆర్ అండ్ కేసీఆర్ మధ్య కూడా కొన్ని వివాదాస్పద స్థితిగతులు ఏర్పడతాయి. ఏదైనా ఒక చిక్కులో వాళ్ళు పడే అవకాశం ఉంటుంది. కేటీఆర్ గారు లీగల్ ఇష్యూస్లోని పడి కొంచెం ఆయన కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇది ఆగస్టు వరకు ఈ ప్రభావం ఉంటుంది. అంటే ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా అనదర్ 1 or 2 years ఆ ప్రెషర్ వాడి మీద ఉంటుంది. ఆ తర్వాత కొంచెం ఆయన పుంజుకోవడం అంటూ జరుగుతుంది ఏమైనా ఉంటే. బట్ జాతకానికి రాహుకేతుల్లో జనగ్రహాలు పడిపోవడం అవి కనబడుతున్నాయి. అలాగే ట్రాన్సిట్లో గోచారంలో కూడా ఇక్కడ భాగ్యంలో శనీశ్వరుడు, రాజ్యంలో రాహు, ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే మంచి ప్లానెట్స్ ఏవి ఇంకా అక్కడ సపోర్టింగ్గా లేవు ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో అది ఈ ఆగస్టు వరకు మటుకు చాలా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. లీగల్ ఇష్యూస్ ఏదైనా జరగచ్చు. ఆ తర్వాత అగైన్ 26లో కూడా మేజర్ లీగల్ ఇష్యూస్లో ఆయన ఎదుర్కొనే అవకాశం ఉంది. 26 అంటే 2026లో కూడా డెఫినెట్గా ఆయన ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇప్పుడు తప్పించు అంటే ఇప్పుడు కొంచెం పక్కకి జరిగినా మళ్ళీ అది రివోక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కేటీఆర్ యొక్క జాతకంలో అంటే మన నెగిటివ్ పార్ట్స్ నేను చెప్తున్నాను పాజిటివ్ కంటేను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి పొజిషన్ పార్టీగా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. సో ఇలా ఉంటుంటే మనకు ఆల్రెడీ కవిత గారు కూడా చూసాము. కవిత గారు ఆల్రెడీ టీఆర్ జైల్లో ఉన్నట్టుగా మనకు తెలిసింది, రిమాండ్లో ఉన్నట్టుగాను. సో ఆవిడ జాతకంలో కూడా మనం చూస్తే ఇదేదో ఏప్రిల్లో అంటే వీళ్ళు ముగ్గురిని పక్కపక్కన పెట్టి చూసినప్పుడు ఏప్రిల్లో 18-20 తారీఖులో వచ్చిన రిలీఫ్ వస్తుంది. బట్ ఆగస్టు 8 వరకు దాని ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళ మీద. ఎలక్షన్స్ అయ్యి ఆగస్ట్ 8 వరకు అంటే టోటల్గా మనం ఒక సినారియో చూస్తే రాజకీయంగా బలవంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బలహీన నుండి రాజకీయంగా పూర్తిగా 0 లెవెల్ తీసుకొచ్చే వరకు వదలరు. అది ఇప్పుడున్న న్యూ ట్రెండ్. అది మన ఆంధ్ర రాష్ట్రంలో చూసాం. సింపుల్గా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క లైఫ్ ఇంకా అయిపోయింది అనుకుని జైల్లోకి వెళ్ళిన టైంలో పవన్ కళ్యాణ్ గారు యాడ్ అయ్యి మళ్ళీ దానికి ప్రాణం పోసినట్టుగా మళ్ళీ రివోక్ చేశారు. అక్కడ కొన్ని యూట్యూబ్లో నేను కూడా చెప్పాను, ఒక్కసారి ఆయన బయటకు వచ్చారంటే ప్రపంచం జరుగుతుంది అని చెప్పి. ఇట్స్ ఆల్రెడీ 5-6 months బ్యాక్ చెప్పిన విషయం. ఫలానా డేట్ నేను బయటకు వస్తాను, అలాగే ఆయన బయటకు వచ్చారు. సో ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఈ రివోక్ అవ్వడం అంటే మళ్ళీ రీసెట్ అవ్వడం అన్నదానికి రాజకీయంగాను అవ్వకుండా టోటల్గా 0 లెవెల్ చేయడానికే ప్రయత్నం చేస్తారు ఎవరు అధికారంలో ఉన్నవాళ్ళు, ఎవరు స్థితిలో ఉన్నవాళ్ళు అలా చేస్తారు. ఎందుకు చేస్తారంటే ఈ అపోజిషన్ అసలు ఉండకూడదని ఒక కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకున్నారు రాజకీయంగా. సో అలా తీసుకున్నప్పుడు ఈ కవిత గారికి ఆల్మోస్ట్ తిహార్లో వెళ్ళి వచ్చి గొప్పవాళ్ళు అయ్యారా అంటే మనకు కాంగ్రెస్ లీడర్స్ కనబడతారు చాలామంది. అలా వెళ్ళి బయటకు వచ్చి గొప్ప లీడర్ అయినవాడు ఇప్పుడు డిప్యూటీ సీఎం కర్ణాటకకి తెలుసు కదా, మీ అందరికీ తెలిసిన ఆయన తిహార్ జైల్లో ఒక 20 days 25 days ఉన్నారు. బయటకు వస్తారో లేదో డౌట్ వేసింది. అప్పుడు కూడా ఆయన జాతకం చూసి బయటకు వచ్చేస్తారు, మంచి పవర్ఫుల్గా లీడర్ అవుతారని చెప్పి అనుకున్నాం. అలాగేంటంటే ఇక్కడ లోపలికి వెళ్ళిన ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు మళ్ళా పుంజుకుని పార్టీలో ముందుకు వెళ్ళాలంటే పార్టీ కేడర్కి సంబంధించిన వీళ్ళిద్దరు జాతకాలు కూడా బలంగా ఉండాలి. సో ఆగస్టు 10th వరకు మాత్రం ఫ్యామిలీలో ముగ్గురులో ఎవరి జాతకంలో కూడా అంత బలోపేతంగా లేదు, వచ్చినా కూడా బలంగా లేదు. ప్రస్తుతానికి ఈ ఫ్యామిలీకి సంబంధించిన ముగ్గురిది మాత్రం టోటలీ స్ట్రెంగ్త్ చాలా తక్కువగా ఉందని చెప్పచ్చు ట్రాన్సిట్లో గోచారంలోని. అంటే దీనికి మళ్ళా కేసీఆర్ గారు తెలుసు, చాలామంది యజ్ఞయాగాలు చేసేవాళ్ళు అలాగే కృతువులు చేసేవారు వీళ్ళందరూ తెలుసు కాబట్టి దాన్ని ఎలా బలం పెంచుకుంటారో ఆధ్యాత్మిక బలం పెంచుకుంటారా అన్నది ప్రయాణం చేసుకుని ముందుకెళ్ళినా అప్పుడు మనం ఆలోచించాలి తప్ప బేసిక్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్ జనరల్గా ఆస్ట్రాలజికల్గా మాత్రం ఈ కుటుంబంలో ఉన్న ముగ్గురికి కూడా వీక్గా ఉన్నారు. దాన్ని పెంచుకునేడానికి సరియైన ఆస్ట్రాలజీతో డయాగ్నోస్ చేసుకుని ఎటువంటి క్రియలు చేయాలి, ఎటువంటి క్రియలు చేస్తే మనకు దైవబలం పెరుగుతుంది. దైవం భయము భక్తి రెండు ఉన్నవారు కేసీఆర్ గారు అందరం అనుకుంటాం కాబట్టి అలాంటిది ఏమైనా చేసుకుని ముందుకెళ్తే అట్లీస్ట్ లీగల్ ఇష్యూస్లో వాళ్ళు ఇబ్బంది పడకుండా బయటపడడానికి అవకాశం ఉంది. బట్ లీగల్ ఇష్యూ అనేది ఆగస్ట్ 8 వరకు ముగ్గురు మీద వెంటాడుతూనే ఉంటుంది ఖచ్చితంగా. ఆగస్ట్ 8 వరకు
ఒకవేళ తిహార్ నుండి ఆవిడ బయటకు వచ్చినా మళ్ళీ షీ హ్యాస్ టు గో ఇన్సైడ్ లాగా ఈ ఎవరో అంటే ఈ లీగల్ అన్నది వీళ్ళు ముగ్గురిని పట్టుకుంది. ఇప్పటిగా లీగల్ ఇష్యూ పట్టుకోవడానికి ఒక శని ఒక కుజుడు యొక్క కారణం అవుతాడు. సో ఈ రెండింటి ప్రభావం ముగ్గురి మీద కనబడుతుంది. సో లీగల్ ఇష్యూ నుండి బయటపడడానికి ఏం చేయాలనే విషయాన్ని కొంచెం వివరంగా తెలుసుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే మాత్రం, చేసినా కూడా ఆగస్టు తర్వాత కొంచెం రిలీఫ్ ఉంటుంది. ఆగస్టు లోపల మాటలో వాళ్ళకి వెరీ బ్యాడ్ టైం అని చెప్పడానికి అవకాశం ఉంది. ఏదైనా భగవంతు అనుగ్రహం ఉంటే ఏదైనా జరుగుతుంది. గ్రహాలకు అతీతం భగవంతుడు అనుగ్రహం ఉంటే. సో ఆ భగవంతుడు నమ్ముకున్నారు కాబట్టి అలా చేస్తూ ముందుకు వెళ్ళండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాద్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.